చనిపోయి ఆపండి తమ్ముడు కూర్చోండి తమ్ముడు. ఈరోజు మన పెద్దలు మన విద్యుత్ సమానులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మన కుటుంబం అంతా ఈ రోజున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందినటువంటి తెలుగుదేశం సర్పంచులకి దిశానిర్దేశం చేయడం కోసం ఎంతో బిజీలో ఉన్నా సరే మనకి సమయం కేటాయించి రావడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా మన సర్పంచ్ తరఫున చంద్రబాబు నాయుడు గారు మనకందరూ తెలిసిందే పంచాయతీరాజ్ చరిత్రలోనే ప్రప్రథమంగా ఎవరు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టారు. అంత పెద్ద మనసు మన సర్పంచులు ఎప్పుడు వెళ్ళి అవుననుకుండా కాదనుకుండా ఆయన వెంటనే చేసి పెట్టేవాళ్ళు. అదే 1999లో గౌరవ ప్రప్రథమంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయనే పెంచారు సర్పంచుల గౌరవ 3,000 రూపాయలు. అంతేకాదు మీకు ఉదయం తెలియజేశాం, నరేగా నిధులు కానీ ఆర్థిక సంఘం నిధులు ఢిల్లీ నుంచి వచ్చేవి మొత్తం కలిపి ఎంత చదువుతున్నాక 33,000 కోట్ల రూపాయలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. మనకి ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజున 2018లో సర్పంచులు అయిపోయిన తర్వాత 21 ఏప్రిల్లో మీరు వచ్చిన తర్వాత కొత్తగా ఈ 3 సంవత్సరాల్లో కూడా ఆర్థిక సంఘం నిధులు 7,660 కోట్ల రూపాయలు వచ్చినాయి. అవి గ్రామాల ఖర్చు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం పంపించాలని చెప్పి స్పష్టంగా లోక్సభలో చెప్పింది. మీ అకౌంట్ డబ్బులు కనపడుతున్నాయా? మీ అకౌంట్ లో సున్నా చూపెడుతున్నాయి. మరి ఆ 7,660 కోట్లు ఏమైపోయినాయి? 24,000 కోట్ల రూపాయల ఉపాధి హామీ నిధులు వచ్చినాయి. అవి కూడా మీకు అప్పచెప్పారంత వరకు మీరు గ్రామాల వచ్చి సంవత్సరం అయింది. రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఆమె
అదే మరి కోర్టు పోతే స్టే ఇస్తారు. ఓకే అమ్మా, దట్స్ గ్రేట్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ధర్మం న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలికంగా దుర్మార్గులు పెట్టిపోతారు, అది తాత్కాలికం. ఈరోజు మీరు చూశారు, హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది రాజధాని పైన. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీరు కూడా వాచ్ చేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి 95లో నేను ప్రారంభించాను. ఫస్ట్ టైం హైటెక్ సిటీ కట్టాను. అక్కడి నుంచి ఏ విధంగా ఐటీ అభివృద్ధి చేయాలి అని ఆలోచించినప్పుడు హైటెక్ సిటీ అవుతానే మానవ వనరుల కోసం ఇంజనీరింగ్ కాలేజీలు 25 ఉంటే 250 కాలేజీలు చేశారు. వీళ్ళు చదువుకుంటారు. ఈరోజు మీ ఊళ్ళో అంతా చదువుకొని ఐటీలో పనిచేస్తున్నారా? మీ ఊర్లో పనిచేస్తున్నారని అన్ని ఊర్లో ఐటీలో పనిచేస్తున్నారు కదా, ఉద్యోగాలు చేస్తున్నారు కదా. ఎవరేసిన ఫౌండేషన్ అది? ఆ రోజు మనం వేసిన విత్తనం ఈరోజు బ్రహ్మాండంగా ఆ ఫలితాలు అనుభవిస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఆలోచించి ప్రపంచం అంతా ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. ఈరోజు హైదరాబాద్ ఉంది. ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తే అందరూ కూడా దేశమే గర్వపడే విధంగా హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆ రోజు మనం చూపించిన విభజన జరిగింది. జరిగిన తర్వాత మనకు రాజధాని లేదు. నేను ఒకటే ఆలోచించాను, అక్కడ అభివృద్ధి చేశాం, ఇంకొక నగరాన్ని మనం కట్టాలని ఆ రోజు ఒక సంకల్పం చేసి, నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, అనంతపూర్కి శ్రీకాకుళానికి సెంట్రల్ ప్లేస్ ఏదండి? అవునా కాదా? రాజధాని వస్తే ఎక్కడ ఉండాలి? ఇక్కడే కదా ఉండాలి. నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డిని, ఆ రోజు అసెంబ్లీలో మీరేం చెప్పారు? నాకు లేదు, సెంట్రల్ ప్లేస్ అని పెట్టండి, 30,000 ఎకరాలు ఉంటే చాలా సంతోషం అని చెప్పావా లేదా నువ్వు? ఇప్పుడు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. 55,000 ఎకరాలు ప్రభుత్వ భూమి అన్ని కలుపుకుంటే 55,000 ఎకరాలు వచ్చింది. ఎందుకు మాట తప్పావు? మడమ చెప్పవు కదా, మాట తప్పవు కదా. ఎందుకు మడమ చెప్పావు? ఎందుకు మాట తప్పావు? జగన్ రెడ్డి సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా. నేను ఆ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు చెప్పాను, రామకృష్ణయ్య కమిషన్ చెప్పింది విజయవాడ గుంటూరుకి ఎక్కువ మార్కులు ఇచ్చారు. అదే మాదిరిగా సెంట్రల్ ప్లేస్ అధికార వికేంద్రీకరణకు ఆ రోజే నేను నాంది పలికాను. 3 జిల్లాల్లో ఏ జిల్లాకు ఏ అభివృద్ధి జరగాలో, సాగునీరు కానీ, కాలేజీలు కానీ, అభివృద్ధి కానీ ఏమేం చేస్తానో చాలా స్పష్టంగా చెప్పి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అమరావతిని రాజధానిగా ఎంపిక చేశాం. ఆ రోజు అసెంబ్లీలో ఎందుకు సపోర్ట్ చేసి చెప్పారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కూడా చెప్పాలి, అడగాలి, నిలదీయాలి. ఆ రోజు మీకు కులం రాలేదా? ఆ రోజు మతం రాలేదా? ఆ రోజు రాంది ఈరోజు ఎందుకు వచ్చింది? ఇది అమరావతి ఒక రాజధాని, ప్రజా రాజధాని. కొన్ని వేల గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో అన్ని దేవుళ్ళకి మొక్కి ఆ గ్రామంలో ఉండే మంచినీరు, ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్నంతా పునీతం చేశాం. మక్కా నుంచి, జెరూసలం నుంచి, ఢిల్లీ నుంచి, స్వర్ణ టెంపుల్ నుంచి అన్నిటికీ తీసుకొచ్చాం. అలాంటి పవిత్రమైన స్థలాన్ని నాశనం చేయడానికి జగన్ రెడ్డి నీకు ఎట్లా మనసు వచ్చిందని అడుగుతున్నాను నేను. ఈయన ముఖ్యమంత్రి కాక మునుపు ఇక్కడే తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాడా? అందరూ పనిచేస్తారు. ఆ రోజు ఏం చెప్పారు మీరు విన్నారు కదా. ప్రతి ఒక్కరూ పోటీ పెట్టి మాట్లాడారు. మా నాయకుడికి అలాంటి అభిప్రాయం లేదు,
మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, కాబట్టి ఇక్కడే ఉంటాడు, రాజధానికి భరోసా ఇస్తున్నాం అని అందరూ చెప్పారు. పెద్ద మనిషి ఈరోజు ఏమైపోయారని అడుగుతున్నా. మీ మాటలకు మీ చేష్టలు చూస్తే నాకు ఆశ్చర్యస్తా ఉంది. వీళ్ళు మనుషుల పశువులు గారి వీళ్ళ పశువులు అంటే పశువులు కూడా సిగ్గుపడి మమ్మల్ని పోలుస్తారు, మేము వాళ్ళకంటే బెటర్ అని పశువులు చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి మీ ప్రవర్తన ఇప్పుడు 3 రాజధానులు తీసుకొస్తారా మీరు? 3 ముక్కలు ఆట రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం లేదు, మొత్తం అభివృద్ధి లేదు, రాజధానిని విధ్వంసం చేశారు. ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం నిరంతరం కొనసాగుతూ ఉంది. ఏం చెప్పారో మీరు ఒకసారి చూడండి. రాజధాని గురించి ఒకే కులం అని చెప్పారు. ఒక కులం ఉన్నారు ఎక్కడ? ఏ ఊరిలో ఒక కులం ఉంటారమ్మా? ఎస్సీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మైనారిటీ ఉంటారు, అప్పర్ కాస్ట్ కూడా వివిధ వర్గాలు ఉంటారు. దీని చుట్టూరు 5 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2 టౌన్లో మెజారిటీ ముస్లిం సోదరులు ఉన్నారు, ఆ నియోజకవర్గంలో ఉన్నారు. అక్కడ ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉంది. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 99% ఏకగ్రీవంగా ల్యాండ్ పోలింగ్కి ఏకైక ప్రాంతం మన అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఎక్కడ ఇవ్వాల ల్యాండ్ అనేది సెంటిమెంట్, వారసత్వంగా వచ్చేది భూమి. మన తాత ముత్తాత వాళ్ళ పీరియడ్ నుంచి మనకు ఆ భూమి వస్తుంది. ఆ భూమిని సుతరామం ఎవరు అమ్మరు, డబ్బులు ఇచ్చి గోల్డ్ ఇచ్చినా కూడా ఎవరు కొంతమంది. అలాంటి భూమిని ఎలాంటి తగరాదులు లేకుండా, డిస్ప్యూట్ లేకుండా, కోర్టు కేసులు లేకుండా 33,000 ఎకరాలు ఇచ్చారు. సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చాడు, సింగపూరు జపాన్ నుంచి మంత్రులు వచ్చారు, పక్క రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు, గవర్నర్లు వచ్చారు. అందరూ వచ్చి ఆశీర్వదించి మనం ఫౌండేషన్ వేస్తే ఇప్పుడు నువ్వు 3 ముక్కలాట ఆడుతూ ఏం పెట్టావు? మొన్న వరదలు వచ్చాయి 2 ఏళ్లుగా. ఎక్కడన్నా 1 ఎకరా ముంపుకు గురైందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. 1 ఎకరా కూడా ముంపుకు గురి కాల. అంటే ఉద్దేశం ఏంటి? కావాలని ఈ ప్రాంతం ఏందమ్మా? పర్లమ్మా ఒక్క నిమిషం. ఎక్కడ కూడా ముంపుకు గురి కాని భూమిని ముంపుకు గురైపోతుందని లేనిపోయిన ఆరోపణ చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది. రెండోది, ఇది ఒక శ్మశానం అన్నారు, ఒక ఎడారి అన్నారు. కృష్ణానది పక్కన పట్టిసీమ బారే ప్రాంతాన్ని ఒక ఎడారిగా చిత్రీకరించారంటే, ఒక శ్మశానంగా చిత్రీకరించారంటే ఎంత దుర్మార్గులో మీరు ఆలోచించాలి. ఇవన్నీ కాలేదంటే ఇంకొక మాట కూడా చెప్పారు. ఈ ప్రాంతంలో ఫౌండేషన్ వేయాలంటే చాలా వీక్గా ఉంటుంది అని అంటే మెడ్రాస్ ఐఐటి చెప్పారు. చెన్నై కంటే హైదరాబాద్ కంటే అతి తక్కువ కాస్ట్, అతి తక్కువ బాగా స్ట్రాంగ్గా ఉండే భూమి ఏదైనా ఉందంటే ఫౌండేషన్కి అది అమరావతి అని దానికి కూడా సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి 1-2 కాదు, ఇవన్నీ జరిగాయి. నేను అడుగుతున్నా, సిఆర్డిఏ చట్టం ఆ రోజు కూడా నేను ఆలోచించా, ఇలాంటి దుర్మార్గులు ఎవరో ఒకరు వస్తారు మళ్ళా కలబెడతారు కాబట్టి ఒక పక్కాగా రైతులకు హక్కు ఉద్దేశంతోనే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చి చాలా స్పష్టంగా 9 సిటీలు డెవలప్ చేస్తామని, రాజధాని ఇక్కడే డెవలప్ చేస్తామని పకడ్బందీ చట్టాన్ని ఆ రోజు తీసుకొచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంత ఇదుంటే ఎంత ఇది చేశారండి మీరు. 807 రోజులు అక్కడ రైతాంగం ఆందోళన చేస్తున్నా. వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి? ఎంత దుర్మార్గం. ఆడబిడ్డలు ఇంట్లో నుంచి ఎప్పుడు బయట రారు. వాళ్ళు ఆందోళన చేస్తే అవమానించారు, జుట్టుబట్టి లాగారు, విపరీతంగా కొట్టారు, బట్టలు చేశారు, జైలు పంపించారు. అదే మరి ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. శబాష్, వాళ్ళని మెచ్చుకుంటున్నా.
వీరోచితంగా పోరాడిన వీర నారీమణులు మన ఆడబిడ్డలు. భయపడల వాళ్ళు. న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడారు. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేశారు. పవిత్రమైన పాదయాత్ర చేస్తే నీకు అధికారం ఉందని భోజనానికి కూడా ఎక్కడ స్థలాలు ఇవ్వనీయకుండా చేస్తే రోడ్డు మీద భోంచేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు పోరాడారు, విజయాన్ని సాధించారు. వాళ్ళు మీ సర్పంచులు కూడా ఒక స్ఫూర్తి. అల్టిమేట్గా గెలిచేది న్యాయమే గెలుస్తుంది, ధర్మమే జయిస్తుంది. చరిత్ర చెప్పిన నగ్న సత్యం. ఎన్ని బుకాయించినా ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు మాత్రమే. మీకు అధికారం ఉందని మీ ఇష్ట ప్రకారం చేస్తే 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్లే ఉంది. మీరు చేయగలిగింది ఏమీ లేదు. కానీ మీరు చేసిన పనులకి చరిత్రహీనులుగా, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే అవకాశం వస్తుంది తప్ప ఇంకోటి కాదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే అధికారం ఎవరిచ్చారండి మీకు? పద్ధతి లేని రాజకీయాలు. అధికారం ఉందని పోలీసులు పెట్టి తప్పుడు కేసులు పెడితే భయపడాలా? ప్రజలందరూ తిరుగుబడితే ఈ పోలీసులు ఏం చేయగలుగుతారు? ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజా రాజధానిని కాపాడుకునేది అమరావతి రైతులు, ప్రజలైతే ఈరోజు విజయం ప్రజా రాజధాని. ఈ విజయం 5 కోట్ల తెలుగు ప్రజలు ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరి మనసుల్లో ఉంది. ఇటీవల కాలంలో బయట పోతే మీ రాజధాని ఏదంటే మన పిల్లలు ఏదని చెప్పలేకుండా సిగ్గుపడే పరిస్థితి ఉందంటే 8 సంవత్సరాలు విభజన అయిన తర్వాత మనం పేరు పెట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే తిరుపతి తర్వాత అంత పెద్ద టెంపుల్ కట్టి ప్రజలకు అంకితం చేయాలనుకుంటే ఆ టెంపుల్ కూడా నిలిపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు రాజధాని విజయాన్ని సాధించినటువంటి అమరావతి రైతుల్ని, రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక స్ఫూర్తిదాయకమైన ఉద్యమం, విసుగు విరామం లేకుండా పోరాడినటువంటి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయినటువంటి ప్రజలందరినీ అభినందిస్తున్నా. వాళ్ళని ఆశీర్వదించినటువంటి 807 రోజులు వాళ్ళని నిండు మనసుతో అడుగడుగున ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలను కూడా అభినందిస్తున్నా. ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా నేనేదో కులానికి పనిచేస్తున్నానని. నా కులం అంటే తెలియదు. నా కులం ప్రజాకులం, పేదవాడే నా కులం తప్ప ఇంకోటి కాదు. హైదరాబాద్లో అభివృద్ధి చేసింది నా కులం, నా కుటుంబానికి చేయాల. నేను చేసింది తెలుగు జాతి కోసం చేశాను. కబద్దారు గుర్తుపెట్టుకోండి. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగితే నా పేరు చెప్పకపోవచ్చు. నా ఆత్మకు సంతోషం. నేను కట్టిన హైదరాబాదు ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా ఉంది. నేను ఆ రోజు ఆలోచించిన ఔటర్ ఈరోజు బ్రహ్మాండంగా ట్రాఫిక్ అంతా పెరిగి అభివృద్ధికి దోహదమైంది. మరిగా కొండే నాలెడ్జ్ సిటీ సైబరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటే అది ఒక ఆనందం. అది ప్రజలు దానివల్ల బెనిఫిట్ పొందుతున్నారనే ఒక తృప్తి. నా రాజకీయాలకు నేను చేసిన పనికి గుర్తింపుగా అది మిగిలిందంటే అది ఒక జీవితంలో ఎనలేని సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది. అదే ముందుకు నడిపిస్తా ఉంది ఈరోజు నన్ను. అలాంటిది ఇక్కడ 187 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు పెట్టి 9 సిటీలు డెవలప్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి బ్రహ్మాండమైన రాజధానిగా, ప్రపంచమే గుర్తించే రాజధానిగా తేవాలంటే దాన్ని చెడగొట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మీలో కూడా కొంతమంది కనిపిస్తుంది రాజధానే కదా నాది ఏంటని. రాజధాని ఒక్క రాజధాని కాదు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే రాజధాని. రెండోది ఆంధ్రప్రదేశ్ నుంచి
చిన్న చిన్న పాచి పనులు చేయాలన్నా హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకి వెళ్లే పరిస్థితి, మట్టి పనులు చేసుకోవాలన్నా పోయే పరిస్థితి. అలాంటివి ఇక్కడ చేయలేవా అని నేను అడుగుతున్నా. అలాంటిది క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మన పిల్లలు ఉక్రెయిన్కి వెళ్ళారు చదువు కోసం. ఎందుకు? ఇక్కడ కాలేజీలు లేవు కాబట్టి. అలాంటి కాలేజీలు ఇక్కడ పెడితే మన పిల్లలు ఇక్కడనే నాణ్యమైన చదువుకుంటారు. అలాంటి కాలేజీలకు నాంది పలికాం. మొన్న కరోనా వచ్చింది, మీరే చూశారు. ఇక్కడ హాస్పిటల్ లేవు. ఏం చేయాలంటే అటు హైదరాబాద్కి బెంగళూరుకి పోతే మీరు రావడానికి వీల్లేదు, మా హాస్పిటల్ మాకే సరిపోతున్నాయి, రావద్దని పేషెంట్లు రోడ్డు మీద బాధేసింది. అదే హాస్పిటల్స్ ఇక్కడ ఉంటే వీళ్ళు కూడా ఎక్కడికి పోయే పని లేదు కదా అని చెప్పి బాధ కలిగింది. ఇలాంటివి మన పిల్లల ఉద్యోగాల కోసం కూడా అందరూ విదేశాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. చదువు విషయంలో వెనుకబడిపోతున్నాం. రెండోది, పేదరిక నిర్మూలన ఏ విధంగా జరుగుతుంది? ఆదాయం ఎక్కడ వస్తుంది? పట్టణాల్లో వస్తుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక హైదరాబాదు. బెంగళూరు ఉంది, కర్ణాటక రాష్ట్రానికి మొత్తం ఆర్థిక సమకూర్చే నగరం. చెన్నై ఉంది, అలాంటి చెన్నై తమిళనాడుకు ఆర్థిక వనరులు సమకూర్చే వస్తూ ఉంది. అలాంటి ఒక ముంబై కానీ ఢిల్లీ కానీ ఇవన్నీ కూడా. అలాంటి మనకు ఒక అమరావతి వచ్చుంటే ఈరోజు మనకు కూడా ఆదాయం బాగా వస్తే ఆ ఆదాయంతో పేదవాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేవాళ్ళం. కడాని జగన్ రెడ్డి చేసిన పని, రైతులకు మాత్రం న్యాయం చేయకూడదు, 3 రాజధానులు కావాలి, అమరావతి రాజధాని కోసం ఆ భూమి కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాడంట. ఏమనాలమ్మా? ఇచ్చారు, బుద్ధి జ్ఞానం ఉండాలి. వాళ్ళు దేనికి ఇచ్చారు ఆ భూమి? అమరావతి రాజధానికి ఇచ్చారు. రాజధాని కావాలంటే 10,000 ఎకరాలు ఉంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఎకరా 60 కోట్లు అమ్మతా ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి కాని సమయంలో అక్కడ ఎకరా 50,000కు 40,000 గుంట ఉంటే ఇప్పుడు 60 కోట్లు అమ్మతా ఉంది. అలాంటి భూమి విలువ పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. ప్రభుత్వానికి కొంత భూమి అమ్ముకుంటే గవర్నమెంట్ భూమి, దానివల్ల గవర్నమెంట్ కూడా డబ్బులు వస్తున్నాయి. ప్రతి ఒక్కసారి మీరు చూసుకోవాలి, 100 రూపాయలు ఖర్చు పెడితే 30-40 రూపాయల ట్యాక్సుల ద్వారా మళ్ళా ప్రభుత్వానికి డబ్బులు వస్తుంది. సేల్స్ ట్యాక్స్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, సెంట్రల్ ఎక్సైజ్ వస్తుంది. సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇసుక కానీ ఏది కొన్నా దానిపైన మళ్ళా డబ్బులు వస్తాయి. అలాంటి ప్రాజెక్టు నాశనం చేసి ఇంకా సమర్థించుకుంటున్నామంటే నిన్ను ఏమనాలి? ఎవరిచ్చే అధికారం? ఆ రోజు కూడా మన వాళ్ళకి పనిచేశారు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో మీకు జ్ఞాపకం ఉంటుంది, మన మెంబర్లంతా ఆ బిల్లును ఆపారు. ఆపితే బెదిరించి బిల్లు పాస్ చేయమన్నారు. షరీఫ్ గారు చైర్మన్గా ఉన్నారు, నేను కూడా కౌన్సిల్లో కూర్చున్నాను. ఒక మానసిక ధైర్యం ఇవ్వడానికి పోతే మంత్రులంతా బెదిరిస్తే ఆయన్ని తిడితే లెక్క పెట్టుకోకుండా కడాన బిల్లు పాస్ చేసి సెలెక్ట్ కమిటీకి పంపించారు. అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కావాలని మీరు మాట్లాడారు. ఈరోజు కోర్టు కూడా సమర్థించిందంటే ఆ రోజు కౌన్సిల్ చేసింది కరెక్ట్ అని కోర్టులో కూడా ఎండార్స్మెంట్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు ఎమ్మెల్సీలని డబ్బులకు ప్రలోభ పెట్టారు, బెదిరించారు, కేసులు పెడతారు. ఒక్క ఎమ్మెల్సీ కూడా అటు ఇటు పోకుండా తొనకుండా పూర్తిగా సమర్థించిన ఎమ్మెల్సీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నందుకు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, సుధారాణి ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. బ్రహ్మాండంగా పోరాడారు, స్ఫూర్తిదాయకంగా పోరాడారు. ఇలాంటి పోరాటాలన్నీ వచ్చిన ఈరోజు మనకు అమరావతి సాధ్యమైంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ, అమరావతి పైన ఒక్క నిమిషం ఒక్కరు మాట్లాడతారు మహిళలు, ఒక్కరు మాత్రం వాళ్ళ బాధలు చెప్తారు. ఒక్కరోజు చెప్పండి అమ్మా. అన్ని రాజకీయ
సహకారం తీసుకొని వాళ్ళు బ్రహ్మాండంగా సాధించారు. రాజకీయాలకు అతీతంగా వాళ్ళని అభినందిస్తున్నా. సేవ ఆంధ్రప్రదేశ్ విజయమరావతి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళకి నమస్కారాలండి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారికి మరి నమస్కారం. నిజంగా అమరావతి రైతులు 807 రోజుల నుంచి మేము రోడ్డు మీదకి ఎక్కాం. ఇది ఒక రోజు 2 రోజులు లేకుంటే ఒక 10 రోజులు చేసే దీక్ష అనుకున్నాం, కానీ ఇంత లాంగ్ టైం పెట్టిందని ప్రభుత్వం అనుకోలేదండి. ఇప్పుడు 807 రోజుల నుంచి రైతులకి నిజంగా ప్రతిపక్షం ఏంటి అంటే మా రైతులు ఎంత చూసేవాళ్ళు. ఇంకా ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఆ రకంగా మమ్మల్ని ఏడిపించారు. ఆడవాళ్ళని చూడకుండా బయటికి లాక్కొచ్చి మరి కేసులు పెట్టడం, బయటికి దిగితే రోడ్డు మీద ఒక 5 నుంచున్న కేసులు పెట్టడం, లాక్కుపోయి మరి సెల్లో కూర్చోబెట్టి మీ పార్టీ నోటీసులు తీసుకున్నామా లేకుంటే బయటికి వెళ్ళడానికి లేదన్నాం. ఏ రకంగానే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. దేనికి కొనకుండా వెనకుండా మరి వాళ్ళ మా భూమి సమస్య. గత ప్రభుత్వంలో మేము నిజం మాట్లాడాలంటే నాయకుడిని చూసే మేము భూములు ఇచ్చామండి. గత ప్రభుత్వంలో ఉంటే ఎవరు ఇచ్చేవాళ్ళం కూడా కాదు, అందరికీ తెలిసిందే. వాళ్ళ ఆడచారు కాక మధ్యలో ఓడి ఉన్నట్టు చేసే ఈ ప్రభుత్వం మరి బాబుగా చెప్పినట్టు 12,000 ఎకరాలు ఉన్నా కూడా దాన్ని ఏం చెయ్యాలి? పట్టిసీమ బారే ప్రాంతాన్ని ఒక ఎడారిగా చిత్రీకరించారంటే, ఒక శ్మశానంగా చిత్రీకరించారంటే ఎంత దుర్మార్గులో మీరు ఆలోచించాలి. ఇవన్నీ కాలేదంటే ఇంకొక మాట కూడా చెప్పారు. ఈ ప్రాంతంలో ఫౌండేషన్ వేయాలంటే చాలా వీక్గా ఉంటుంది అని అంటే మెడ్రాస్ ఐఐటి చెప్పారు. చెన్నై కంటే హైదరాబాద్ కంటే అతి తక్కువ కాస్ట్, అతి తక్కువ బాగా స్ట్రాంగ్గా ఉండే భూమి ఏదైనా ఉందంటే ఫౌండేషన్కి అది అమరావతి అని దానికి కూడా సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి 1-2 కాదు, ఇవన్నీ జరిగాయి. నేను అడుగుతున్నా, సిఆర్డిఏ చట్టం ఆ రోజు కూడా నేను ఆలోచించా, ఇలాంటి దుర్మార్గులు ఎవరో ఒకరు వస్తారు మళ్ళా కలబెడతారు కాబట్టి ఒక పక్కాగా రైతులకు హక్కు ఉద్దేశంతోనే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చి చాలా స్పష్టంగా 9 సిటీలు డెవలప్ చేస్తామని, రాజధాని ఇక్కడే డెవలప్ చేస్తామని పకడ్బందీ చట్టాన్ని ఆ రోజు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత ఇదుంటే ఎంత నది పక్కన పట్టిసీమ బారే ప్రాంతాన్ని ఒక ఎడారిగా చిత్రీకరించారంటే, ఒక శ్మశానంగా చిత్రీకరించారంటే ఎంత దుర్మార్గులో మీరు ఆలోచించాలి. ఇవన్నీ కాలేదంటే ఇంకొక మాట కూడా చెప్పారు. ఈ ప్రాంతంలో ఫౌండేషన్ వేయాలంటే చాలా వీక్గా ఉంటుంది అని అంటే మెడ్రాస్ ఐఐటి చెప్పారు. చెన్నై కంటే హైదరాబాద్ కంటే అతి తక్కువ కాస్ట్, అతి తక్కువ బాగా స్ట్రాంగ్గా ఉండే భూమి ఏదైనా ఉందంటే ఫౌండేషన్కి అది అమరావతి అని దానికి కూడా సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి 1-2 కాదు, ఇవన్నీ జరిగాయి. నేను అడుగుతున్నా, సిఆర్డిఏ చట్టం ఆ రోజు కూడా నేను ఆలోచించా, ఇలాంటి దుర్మార్గులు ఎవరో ఒకరు వస్తారు మళ్ళా కలబెడతారు కాబట్టి ఒక పక్కాగా రైతులకు హక్కు ఉద్దేశంతోనే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చి చాలా స్పష్టంగా 9 సిటీలు డెవలప్ చేస్తామని, రాజధాని ఇక్కడే డెవలప్ చేస్తామని పకడ్బందీ చట్టాన్ని ఆ రోజు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత ఇదుంటే ఎంత నది పక్కన పట్టిసీమ బారే ప్రాంతాన్ని ఒక ఎడారిగా చిత్రీకరించారంటే, ఒక శ్మశానంగా చిత్రీకరించారంటే ఎంత దుర్మార్గులో మీరు ఆలోచించాలి.
ఇవన్నీ కాలేదంటే ఇంకొక మాట కూడా చెప్పారు. ఈ ప్రాంతంలో ఫౌండేషన్ వేయాలంటే చాలా వీక్గా ఉంటుంది అని అంటే మెడ్రాస్ ఐఐటి చెప్పారు. చెన్నై కంటే హైదరాబాద్ కంటే అతి తక్కువ కాస్ట్, అతి తక్కువ బాగా స్ట్రాంగ్గా ఉండే భూమి ఏదైనా ఉందంటే ఫౌండేషన్కి అది అమరావతి అని దానికి కూడా సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఒకటి రెండు కాదు, ఇవన్నీ జరిగాయి. నేను అడుగుతున్నా, సిఆర్డిఏ చట్టం ఆ రోజు కూడా నేను ఆలోచించా, ఇలాంటి దుర్మార్గులు ఎవరో కూడా వస్తారు మళ్ళా కలబెడతారు కాబట్టి ఒక పక్కాగా రైతులకు హక్కు ఇవ్వే ఉద్దేశంతోనే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చి చాలా స్పష్టంగా 9 సిటీలు డెవలప్ చేస్తామని, రాజధాని ఇక్కడే డెవలప్ చేస్తామని పకడ్బందీ చట్టాన్ని ఆ రోజు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత ఇదుంటే ఎంత నది పక్కన పట్టిసీమ బారే ప్రాంతాన్ని ఒక ఎడారిగా చిత్రీకరించారంటే, ఒక శ్మశానం రైతులే కాదు గెలిచింది రాష్ట్ర తమ్ముడు. మళ్ళీ మనం మాట్లాడదాం. అమరావతి అందరికీ కూడా మా సర్పంచుల తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఎమ్మెల్సీల తరఫున కూడా సార్ మమ్మల్ని గుర్తుంచుకొని మా సంధ్యారాణి గారు అరకు మా ఎమ్మెల్సీ గారు సంధ్యారాణి గారు అలాగే షరీఫ్ గారు అందరూ ఆ రోజు నిలబడి ఎంత ఉద్యమం చేశారు. అభినందనలు తెలియజేస్తూ సర్పంచులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అందరూ కూర్చోండి, మన మీటింగ్ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ అమరావతి కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరూ కూర్చోండి. వాటికి ఎదురు రావద్దు. అందరు కూర్చోవాలా, మిత్రులు సోదరులు కూర్చోవాలి. మన కార్యక్రమం కొనసాగుతుంది. అమరావతి కార్యక్రమం అవ్వగానే దయచేసి కూర్చోవాలి. మన సర్పంచ్ సోదరులు ఓకే ఓకే అమ్మా, అందరూ వర్గాలండి. అందరూ మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, నేను కంట్రోల్ చేసుకుంటా. ఓకే, ఒక 5-10 నిమిషాల టైం ఉంది. ప్లీజ్ సైలెన్స్. ఎందుకంటే వాళ్ళ బాధలన్నీ మీరు చూశారు. చాలా త్యాగాలు చేశారు, చాలా కష్టపడ్డారు, చాలా అవమానపడ్డారు, వీరోచితంగా పోరాడారు. ఒక వీరోచితంగా పోరాడినప్పుడు దానికి తగిన ఫలితం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో దానికి వాళ్ళందరూ కూడా అంత ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి, అభినందించాలి. ఇప్పుడు వాళ్ళు మీకు స్ఫూర్తిగా ఉన్నారా లేదా? మీరు పోరాడితే మీరు చరిత్రలో మిగులుతారు, అవునా కాదా? మీరు పోరాడి చరిత్ర సృష్టిస్తారా, పోరాడకుండా చరిత్రహీనులుగా మిగిలిపోతారా? పోరాడతారా లేదా? పోరాడుతానే వాళ్ళు గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, పోరాడుతామని. 2 చేతులు పైకి చూపేయండి, మేము పోరాడతామని. ఎస్, వెరీ. ఎందుకంటే హక్కులు లేని వ్యక్తులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి మనల్ని ఇబ్బంది పెడతామంటే ఆ హక్కుని మనం కాపాడుకోవడం న్యాయపరంగా మన బాధ్యత. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలే. చట్ట ప్రకారం ఏవిధి పనిచేయాలా వీళ్ళు. నువ్వు ఎటు వచ్చి, నువ్వు ఇట్రా, వాళ్ళకి మీరంతా వెళ్ళిపోండి, కూర్చోండి, మీరంతా వెళ్ళండి. ఈరోజు చట్టం చాలా స్పష్టంగా చెప్పిన అమరావతిలో వాళ్ళు ఇబ్బంది పెట్టారు, పోరాడి విజయాన్ని సాధించారు. ఈరోజు ఇంకొక విషయం చూడండి, బాబాయ్ హత్య ఎవరు చేశారు? ఎవరు చేశారు బాబాయ్ హత్య? ఇది వైఎస్ కోటలో జరిగిన హత్య కదా, వాళ్ళు చేసిన హత్య కదా. ఏం చేశారు ఆ రోజు? ఏమన్నారు? గుండెపోటంట. అది కూడా నేను చెప్తేనే చెప్పారు, అంతేనా? నేనే చెప్పా ఆ రోజు, వాళ్ళు గుండెపోటని చెప్పండి అని చెప్పాను కాబట్టి గుండెపోటు అని చెప్పారు. అయిన తర్వాత ఏమన్నారు? రక్తపు మడుగులో ఉంటే నేనే చెప్పాను క్లీన్ చేయమని. నేనే చెప్పింది, అవునా? కాబట్టి నేనే క్లీన్ చేయించాను. నేనే అవినాష్ రెడ్డి రమ్మని నేనే పిలిపించా. రావయ్య అవినాష్ రెడ్డి, చూడు నువ్వని నేనే ఆ శివశంకర్ ద్వారా చెప్పించా. 2వ రోజు నేనే సాక్షిలో కూడా నేనే రాయిపించా. ఏమని? నారాసుర వదని నేనే రాయిపించా. నారాసుర రక్త చరిత్ర నేనే రాయిపించా. నేనే దానికి ఎడిటర్, ఆ పేపర్ కూడా నేనే ఎడిటర్. ఏమి కథలాడి కడాన జగన్ రెడ్డి మామ హాస్పిటల్ని నేనే రమ్మని బ్యాండేజీలు కుట్లన్నీ నేనే ఇప్పించా.
ఈమె నాటకాలయా? అదే మాదిరిగా ఒక బాక్స్ పెట్టారు బాడీని తీసుకెళ్ళిపోవడానికి. అప్పుడంతా కుట్లేసి రక్తం అంతా కనపడుతుంది, పూలు వేసారని అక్కడ సిఐ చెప్పాడు. అది కూడా నేనే వేయించా. అక్కడ ఉండే వాళ్ళందరూ మన మనుషులే కదా. శివశంకర్ రెడ్డి మన మనిషి, గంగిరెడ్డి మన మనిషి, సునీల్ యాదవ్ మన మనిషి, అవినాష్ రెడ్డి మన మనిషి, జగన్ రెడ్డి కూడా మన మనిషి. సునీత మన పావే, భారతిరెడ్డి కూడా ఇప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల. అంటే మనుషులు మాట్లాడడానికి ఒక పద్ధతి ఉంటుంది, తప్పులు చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. సాక్షాత్ బాబాయ్ చంపితే తిరిగి 2 లాభాలు. మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ స్ట్రాటజీ అయ్యా. మీకు ఎవరికైనా హిట్ అవుతుంది? ఎంత బ్యూటిఫుల్గా నాటకాన్ని రచించారంటే, స్క్రిప్ట్ అంతా ఎంత బాగా రాశారంటే, అడ్డం ఉన్న వివేకానంద రెడ్డి లేకుండా చేసుకోవాలా. ఎందుకు? అతను ఉంటే ఎంపీ ఎవరికి ఇమ్మన్నాడు? విజయమ్మ లేకపోతే షర్మిల వాళ్ళకి ఇమ్మన్నాడని వాళ్ళే చెప్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. కాబట్టి ఆయన ఉంటే ఈయనకి సీట్ రాదు. ఈయనకి 2 కళ్ళు. అసెంబ్లీలో చెప్పాడు ఏమని, నాకు 2 కళ్ళు, ఒక కన్ను మా బాబాయ్, ఇంకొక కన్ను కుర్రాడు మా తమ్ముడు అవినాష్ రెడ్డి. ఒక కన్ను పొడుచుకుంటుందా? ఎంత నాటకమయ్యా. తర్వాత చెప్పేం చేశాడు ఇద్దరిని? ఆ మాట పెద్ద మనిషి. రెండో నాటకం ఏంటి? అది అక్కడికి వదిలిపెడితే సింపతి రాదు కాబట్టి తిరిగి ఆ నేరాన్ని ప్రత్యర్థులపైన వేసేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నా పైన వేశాడు. సింపతి రావాలి. ఒక దెబ్బకు 2 పెట్లు. ఎంత అది ఆయన ధైర్యం, అది ఆయన నైజం, అది ఆ కుటుంబ చరిత్ర. కోడికత్తి సరే చిన్న నాటకం, బాబాయిది పెద్ద నాటకం. ఇప్పుడు అడుగుతున్నారు చాలా మంది, వాళ్ళు నిర్దోషులు కావాలని మాట్లాడుతున్నారు. అన్నిటికీ నేనే కారణం. భార్యాభర్త వాళ్ళ ఇళ్లలో కాపురం చేసుకోకపోయి నేనే కారణం. ఇది ఎక్కడ న్యాయమయ్యా? నాకు అర్థం కాలేదు. మీరు చూడండి, ఏదైనా సరే సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తే సిబిఐ కూడా నా మనిషి అనంట. నేను సిబిఐని కూడా మేనేజ్ చేయిస్తానంట. ఏమని? ఇంకొక పక్కన సినిమా వాళ్ళు టికెట్లు అడిగితే అది కూడా నేనంట. ఉద్యోగస్తులు ఆందోళన చేస్తే దానికి కూడా నేనే కారణం అంట. అన్ని నేనే కారణం అంటే ఇంత ఇన్ఫ్లుయెన్స్ నేను ఎందుకు ఓడిపోతానయా? అది మేనేజ్ చేసుకోవాలనా? ఇటువంటి పనులన్నీ చేసి ఇప్పుడు కూడా ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారంటే ఏమనాలంటే నాకు అర్థం కావడంలా. ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు, ఏది చెప్పినా ప్రజల్ని మోసం చేయొచ్చు అనుకుని ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. మీ ప్రాంతంలో కూడా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటారు, బాబాయిది హత్య కాదు అంటారు. అంటే మీరు ఒకటే చెప్పాలా, అవునా? మీ బాబాయిని హత్య చేసి మా మీద పెట్టేస్తారు. మీరు కూడా అంత సమర్థులు మీరు. ఎందుకంటే మీ నాయకుడు మీ బాబాయి మా నాయకుడి పైన పెట్టారు, మీరు కూడా చంపేసి మా మీద పెట్టేస్తారు. అంటే 2 పనులు అయిపోతాయి. ఇది కాదు. హత్యా రాజకీయాన్ని రాష్ట్రంలో వీలు లేదు. మరో పరిటాల రవీంద్ర కేసు కాకూడదు. ఇది పరిటాల రవీంద్ర కేసులో నిందితులందరూ చచ్చిపోయారు, ఎవరు లేరు ఇప్పుడు బతకల, సాక్ష్యాలన్నీ పోయినాయి. అదే మాదిరిగా చేయాలని ప్రయత్నం చేశారు కానీ ఆట సాగల, తిరకాసపడింది, అడ్డం తిరిగింది. ఏం బ్రదర్?
ఎప్పుడైనా సరే ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. కానీ ఆ ధర్మాన్ని న్యాయాన్ని నిలబెట్టే నాయకత్వం కావాలి. ఆ నాయకత్వమే ఈ సర్పంచులు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవునమ్మా తల్లి, కాదమ్మా, 100 పాపాలు చేస్తే శిశుపాలుడి పాపం పండింది. అదే మరి వీళ్ళ పాపాలు కూడా పండుతాయి, అవి కూడా పండుతాయి. నేను ఒకటే చెప్తున్నా, ఒక ఛాన్స్ అన్నాడు, అదే ఆఖరి ఛాన్స్, అదే చివరి ఛాన్స్. నేను అడుగుతున్నా, బాబాయిని హత్య చేయించే వాళ్ళు కూడా రాజకీయాలకు అర్హులా? హత్యా రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలకు అర్హులా? ఓకే, జగన్ రెడ్డి చెప్తున్నాడు నాకేం సంబంధం లేదని. రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతూ ఉంది కదా, వాళ్ళ చెల్లెలు కూడా చెప్పింది కదా ఒక మాట. నేను అడిగితే ఇప్పుడు కానీ నేను ఆయన పైన సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఆయన బీజేపీ పోతాడని బ్లాక్మెయిల్ చేసి వచ్చావు కదా, ఎందుకు నోరు తెరవలే ఇప్పుడు నువ్వు? మీ చెల్లెలే చెప్పింది కదా. కాబట్టి ఇంకొక మాట కూడా అన్నాడని చెప్పింది కదా, నా మీద 11 కేసులు ఉన్నాయి, ఒకవేళ నువ్వు తిరుగుబడితే 12వ కేసు అవుతుందని. అంటే నీ ధీమా ఏంటి? 12 కేసులు అయితే లెక్కలేదనే కదా. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? అంటే ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తూ నిన్న వరకు వాళ్ళని కూడా మోసం చేసి ఇప్పుడు వాళ్ళని మనోపావులని మాట్లాడే పరిస్థితికి వస్తే ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా. అందుకని మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతూ ఉంది. నేను చెప్పాను సిపిఎం నిన్ను ఎన్నికల ముందు ఎవరు చెప్పారు? జగన్ రెడ్డి చెప్పాడా? నేను చెప్పానా? నువ్వే చెప్పావు కదా. ఎంత ఉత్సాహంగా మాట్లాడు చూశాను ఆ రోజు. ఎవరో వచ్చి అడిగితే అన్న మా సిపిఎస్ అంటే, అరే అదేం తమ్ముడు, అది పెద్ద పని. వారం ఎన్ని వారాలైంది జగన్ రెడ్డి? ఏమైంది? ఎందుకు చేయలేకపోయావు? అంటే ఆ రోజు చెప్పిన మాటకి ఇప్పుడు విలువ లేదు. ఏమన్నావు ఆ రోజు? ఇది ఇస్తా, పిఆర్సీ ఇస్తూ, సార్ ఇవ్వండి 27 అంతేనా? 27ఏనా? ఓకే ఇచ్చేసా. ఇప్పుడు ఏం చేసావు? 23కి పీకేసావు. అప్పుడు 27 ఇచ్చావు, ఇప్పుడు 23కి చేశావు. ఎట్లా నువ్వు సమర్థించుకుంటావు? ఒకటి కాదు, అన్నీ కూడా మీరు చూడండి. ఆ రోజు మన మీద విమర్శించాడు కరెంట్ అంతా కూడా. ఇప్పుడు కరెంట్ ఉందా ఎక్కడన్నా? గ్రామాల్లో కరెంట్ ఆఫ్ అవుతుందా లేదా? కట్ ఉందా లేదా? ఒకప్పుడు నేను ముఖ్యమంత్రి కాకముందు కరెంటు కోతలు ఉన్నాయా లేదా? ఆ తర్వాత మనం కరెంటు కోతలు లేకుండా 3 నెలల్లో చేశామా లేదా? అది తెలుగుదేశం పార్టీ అసమర్థత. దానికి కూడా నేనే కారణం, కరెంటు కోతలకు కూడా నేనే కారణం. తమ్ముళ్ళు ఏం చెప్పారో ఆయన్ని ఇంకా అదే తల్లి. కానీ కాస్ట్లీ ఎక్స్పెరిమెంట్ కదా, 20 ఏళ్ళు ఎన్నికకి వెళ్ళిపోయాం కదా. ఒక అవకాశం ఇచ్చారు, అవకాశం చివరి అవకాశం నాకు కూడా తెలుసు. కానీ వచ్చిందంతా కూడా నష్టపోయామే, చాలా దారుణంగా నష్టపోయాం. ఎవరికైనా మీ ఊర్లో ఒక్క అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా? ఆ రోజు ఎంత రెచ్చగొట్టారు. ఏం చెప్పాడు? ప్రత్యేక హోదా ఒక సంజీవని. ప్రత్యేక హోదా వస్తే ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడ లేదు, మొత్తం ఉద్యోగాలు ఇంటింటికి వచ్చేస్తాయని చెప్పాడు. మెడలు వంచుతారన్నాడు, వచ్చాడా? మెడలు దించాడు, అవునా కాదా? మెడలు దించి ఏ తమ్ముళ్ళు చెప్పడం ఈజీ, చేయడం మాత్రం చాలా కష్టం. ఒకటి కాదు, పోలవరం. నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, పోలవరం మనకొక వరం. ఇది విభజన చట్టంలో ఉంది. సోమవారాన్ని పోలవరం చేసి, నేను ప్రతి సోమవారం వెళ్ళి రివ్యూ చేసి నెలకొక్కసారి పోలవరం వెళ్ళి 72% పనులు పూర్తి చేస్తే
అవినీతి అవినీతి అనే మాట్లాడిన జగన్ రెడ్డి, నేను అడుగుతున్న ఒక్క పైసా అవినీతి నిరూపించగలిగావా జగన్ రెడ్డి అని అడుగుతున్నా. క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నా. నిన్నే మాట్లాడాడు గడ్కరీ, మాట చెప్పాడు. నేను ఆ ప్రాజెక్టులు ఇన్వాల్వ్ అయ్యాను. ఆ రోజు ఒక కాంట్రాక్ట్ సరిగా చేయలేకపోతే ఆయన మార్చాం. చాలా స్మూత్గా మేము మార్చి ఒక్క పైసా పెంచకుండా ఆ కాంట్రాక్టర్ పని చేయించామని, మళ్ళా ఇనాగరేషన్ ఎప్పుడు ఈ ప్రాజెక్టుని అటాచ్ చేయాను, నన్ను కూడా ఇవ్వండి, నేను కూడా తృప్తి పడతానని గడ్కరీ లాంటి వ్యక్తి చెప్పాడంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ రోజు నువ్వేం చెప్పావు? 10 లక్షలు ఇస్తా అన్నావు ఒక్కొక్క పీడిఎఫ్ ఫైల్కి, అంటే ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వాల్సిన నష్టపరిహారం 10 లక్షలు ఇస్తా అన్నావు. ఇప్పుడు ఏం మాట్లాడు? ఇచ్చావా నువ్వు? ఒక్క పైసా ఇవ్వలా, R&R ఇవ్వలా, ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇవ్వాల. ఇప్పుడు హైట్ తగ్గించేస్తారంట. అది రిజర్వాయర్ కాదు, పోలవరం పెద్ద రిజర్వాయర్ కాదు, ప్రకాశం బ్యారేజ్ మారిగా, ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజ్ మారిగా ఇది ఒక బ్యారేజ్ చేస్తాడంట. బ్యారేజ్ ఎవరికి కావాలి? రిజర్వాయర్ కావాలి. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. వంశధార టు పెన్నా, దేశంలోనే మొదటి నదుల అనుసంధానం జరిగింది పట్టసీమ ద్వారా. గోదావరి, కృష్ణ 2 నదుల అనుసంధానం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ రోజు విమర్శించావు, ఏం చేశాం? ఆ నీళ్లే గతి. ఆ నీళ్లు కానీ లేకపోతే ఇంకా ఇదయ్యేది. ఒకప్పుడు ఎన్నో కథలు చెప్పారు, చాలా సమస్యలు తీసుకొచ్చారు. నిన్న కూడా మాట్లాడుతున్నారు తమ్ముళ్ళు, రైతులు చాలా ఆనందంగా ఉన్నారంట ఆంధ్ర రాష్ట్రంలో, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నారు దిక్కుదోచక. ఆనందాన్ని పట్టలేక రైతులు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ధాన్యం డబ్బులు ఇవ్వాలా? ఇచ్చారా మీకు? ధాన్యం కొనుగోలన్నా చేశారా మీకు? మైక్రో ఇరిగేషన్ ఉందా? డ్రిప్ ఇరిగేషన్ ఉందా? ఇప్పుడు పనిముట్లు ఇస్తున్నారా? ఈరోజు నాణ్యమైన విత్తనాలు దొరుకుతున్నాయి. ఈరోజు ఇన్సూరెన్స్ అన్న వస్తా ఉందా మీకు? ఏది లేదు. ఆయన ఇచ్చేది 12,500 రూపాయలు, 7,000 రూపాయలు ఇచ్చేసి నేను ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నారని. ఎంత మోసగాడంటే నరేంద్ర మోడీ ఇచ్చే 6,000 కూడా ఈ లెక్కన వేసుకుని నేనే ఇస్తున్నానంటాడు. పోలవరం అదేమ్మా, ఇంకా వరి కూడా వేయాల్సిన పని లేదు. మనం వద్దన్నాడు కదా మహానుభావుడు, మీరు వరే వేయద్దన్నాడు. మీరు వరి కూడా వేయాల్సిన పనులు ఆ పరిస్థితి తీసుకొచ్చేశాడు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు 14-19 రైతాంగానికి స్వర్ణ యుగం తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? మీరే ఆలోచించండి. అడిగిన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఏది కూడా ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కానీ, ఎరువుల స్థానంలో ఇవ్వడం కానీ, కరెంటు బాగా ఇవ్వడం కానీ, ట్రాక్టర్లకు లోన్స్ ఇవ్వడం కానీ, హార్వెస్టర్స్ అంతా ఇవ్వడం కానీ అన్ని చేశాం మనం. కడాన జెడ్ కూడా తీసుకొచ్చాం, 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కూడా తీసుకొచ్చి ప్రపంచానికి ఆదర్శం చేయాలని మనం ముందుకు పోయాం. హార్టికల్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం, అక్వా కల్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఏదండి? పెళ్ళు కానుక అన్ని పోయినాయి తమ్ముళ్ళు. మీరు చూస్తే అన్న క్యాంటీన్ పోయింది, చంద్రన్న బీమా పోయింది, పెళ్లి కానుక పోయింది, విదేశ విద్య పోయింది. ఒక్క ఆరోగ్యంలో మీరు చూస్తే 22 కార్యక్రమాలు తీసుకొచ్చాం. నిరుద్యోగ వృద్ధి పోయింది. ఇంకా ఒకటిగా తమ్ముళ్ళు అన్ని పోయినాయి. కడాన ఎస్సీ ఎస్టీ బీసీలకు లోన్స్ అన్ని ఇచ్చాం. కార్పొరేషన్లు మూసేశారు తమ్ముళ్ళు ఆల్రెడీ. అన్ని కార్పొరేషన్లు మూతపడిపోయినాయి. అదే తమ్ముడు, నేనేమంటానంటే ఒకటి మాత్రం సక్రమంగా జరుగుతా ఉంది. ప్రతి 3 రోజులకు అబద్ధాలన్నీ కూడా పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. అన్ని అబద్ధాలన్నీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. ముందు సాక్షి పేపరు ద్వారా వేరే వాళ్ళకి ఇచ్చి ప్రజల్ని మోసపెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ,
అబద్ధాలు ఇంత చక్కగా ప్రజలకు చేరవేసే జగన్ రెడ్డి చూస్తున్నాం. నిజాన్ని, సత్యాన్ని, ట్రూత్ని మనం చెప్పలేమా? ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. చెప్పలేరా మీరు? అడగలేరా ప్రజల్ని? ఏది వాస్తవమని చెప్పలేవా? ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది వాస్తవం, ఏది అవాస్తవం అని మనం చెప్పలేమా? ఈ విషయం మీరు తీసుకోండి. వివేకానంద రెడ్డి విషయం చెప్పలేరా మీరు? గ్రామ గ్రామంలో చర్చ చేయలేరా మీరు? మరి ఏది ఒకరు చెప్పండి. నాడు నేడు అదే తమ్ముళ్ళు, నాడు నేడు పెట్టి మోసం చేశారు. ఇప్పుడు స్కూల్స్ అన్ని విలీనం చేస్తానంటాడు. మీ ఊరు నుంచి 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడవాలి. అవును, వెళ్ళాలి. నాకు ఓటేశారు కదా, ఎవరి కోసం వెళ్తావు? కాదయ్యా, నువ్వు నాకు ఓటేసావు, నేను ఈజీగా మోసం చేశా, ఇప్పుడు మోసం చేస్తా కాదు. అలాంటి వాడికి ఏం చెప్పాలి? ఇంకా ఇప్పుడు పిల్ల అమ్మ ఒడొద్దు, మా ఊరి బడి మాకు కావాలి, అంతే కదా. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. 1-2 కాదు. ఒక బాధ, ఒక ఆవేదన. రాష్ట్రాన్ని 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలని ఒక విజన్ తయారు చేసి ఒక కార్యాచరణ పెట్టి 5 సంవత్సరాలు మీరు చూస్తే భారతదేశంలో ఎక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మనకు అన్ని వనరులు కొరతున్నా, 14,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ రెవెన్యూ లోటున్న 5 ఏళ్ల చరిత్ర మీరు చూస్తే దేశంలో ఎక్కడ అభివృద్ధి అయ్యిండదు. 2 అంకెల అభివృద్ధి 11, 12, 14% వరకు వ్యవసాయంలో గ్రోత్ రేట్ సాధించిన ఏకైక రాష్ట్రం, 2 అంకెల అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది గత చరిత్ర. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ 18వ ప్లేస్కి వెళ్ళిపోయింది. 24 గంటల అంతా కూడా ఒకటే ఉంది, చంద్రబాబు నాయుడు తిట్టాలా, అందరినీ పట్టుకురావాలా, మీరు ఏమి చేయకల్లా ఆయన పేరు చెప్పేయండి, మీరు మిమ్మల్ని వదిలేస్తాం, మేము ఆయన మీద బురద చల్లుతాం. చల్లితే ఏమవుతుంది? బురద నా మీద బురద పడదు, ఆ బురదలను నువ్వు కూరకపోతావు, జాగ్రత్తగా ఉండమని ఖబర్దార్ జగన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఒక్క మాట మాట్లాడడం లేదు. ఎవరు మాట్లాడతారు? సాక్షి గుమస్తా మాట్లాడతారు. సాక్షి గుమస్తా కోటేశారా మీరు? ఎవరు కోటేసింది? మీరు ఆయన చూసి కదా ఓటేశారు. ఆ రోజు అబద్ధాలు చెప్పాడా, ఏం చెప్పాడా, అది వేరే వేశారు కదా. ఆయన సమాధానం చెప్పాలా లేదా? చెప్పించాలా? పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడు. అవును తమ్ముళ్ళు, మీకు శక్తి లేదా? సమాధానం చెప్పించే శక్తి లేదా మీకు? ఒకటే మార్గం, ప్రజల్లో చైతన్యం అండి, ఊరూర్లో చెప్పండి. ప్రజలు తిరుగుబాటు చేసి ఒత్తిడి తీసుకొస్తే అతనే చేస్తాడు. ఏమవుతుందయ్యా? హ్యాపీ, 4 రోజులు లేదు, మళ్ళా వస్తా కోర్టుకు, నేను ఇప్పిస్తా, మళ్ళా హీరోగా పోయి చెక్లో సంతకం పెట్టు, ఏమైపోతుంది? కాదు, కొన్ని రోజులు డబ్బులు కూడా లేవు, డబ్బులు లేదని 4 రోజులు విరామం, ఓకే ఉండి. అది ఒకటే వాళ్ళు చేయగలిగేది, ఒకటే చెప్తున్నా. మీ కాదమ్మా, ఆడవాళ్ళ రాజకీయం చేశారు. నువ్వు వచ్చిన తర్వాత వీలైతే 1800 కిలోమీటర్ల దూరం, అప్పుడే బుద్ధి వస్తుంది వాళ్ళకి. అంత టూ మచ్ కాకపోతే ఏంటి ఇవన్నీ? తప్పకుండా నేను కూడా మనిషే కదా.
మళ్ళా మంచి రోజులు వస్తాయమ్మా. నిన్ను అవమానం చేశాడు, నన్ను కూడా అవమానం చేపించాడు. ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం. ఏం చేయాలో చేద్దాం తప్పకుండా తమ్ముడు. ఏమ్మా అవునమ్మా, అవునమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా తల్లి. కోర్టుకి వేద్దామా, నువ్వు అన్నీ అమ్మా. ఇప్పుడు ఇక్కడ మీరందరూ ఉన్నారు కాబట్టి మీ అందరికి ఒక హామీ ఇస్తున్నా. పార్టీ ఆఫీసులో రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఒక లీగల్ సెల్, లీగల్ అడ్వైజరీ కమిటీ ఒకటి పెడతాం, మనుషులు పెడతాం. మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, డాక్యుమెంట్ పెడితే కోర్టులో కేసు వేసి మళ్ళీ మీకు రిలీఫ్ తెప్పించే వరకు మేము తీసుకుంటాం. ఈజీగా అవుతుంది. ఇప్పుడు నరేగాలో చేశాం, నీరు చెట్లు చేస్తున్నాం, ఇంకా కొంత అన్ని కూడా పూర్తి కావాలి. ఇది కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఏ సర్పంచ్కి అన్యాయం జరిగినా దానికి న్యాయం చేయించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. పెట్టండి. ఎస్టీ ఏరియాలో పాడేరు నియోజకవర్గ కేంద్రంలో ఇండిపెండెంట్ సర్పంచ్ గారు కొత్తగూడ ఉషారాణి గారు చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యాన్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మన పార్టీలో అలాగే సర్పంచ్ ఆడేవంటే పూర్తిగా ఎస్టీ ఏరియా. అక్కడున్న మరి ఎస్టీ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద తెలుగు కట్టుకుంటున్నారు. అలాగే వర్తన ఎక్స్ సర్పంచ్ పాడే వినయ్ గారు వచ్చారా? అలాగే పాడే మండలం ఉత్తరపేట సర్పంచ్ సీతమ్మ ఫోటోలు దిగే వాళ్ళు
Thank you.